విశాఖ జిల్లా భీమిలిలో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు పట్టించుకోకుండా జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 5 ఎకరాల్లో ప్రహరీ గోడ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. సర్వే నెంబర్ 15, 16, 17, 19, 23లోని 3.5 ఎకరాల్లో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సూచించింది. తమపై జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపేందుకు స్టే ఇవ్వాలని నేహారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సముద్ర తీరానికి 30 మీటర్ల దూరంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో రెప్యుటేషన్ పిటిషన్ వేయడంతో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. నేహారెడ్డి నిర్మాణం చేపట్టిన పనులు ఎంతవరకు వచ్చాయనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని నిద్ర లేపలేం. ఈ సామెత అచ్చంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా నిద్రని నటిస్తున్నారు. ఎందుకంటే పెద్దవాడు మనవాడైతే ఖచ్చితంగా ఏ పనైనా సరే ఈజీగా చేసుకుపోవచ్చు అనేది విశాఖ జిల్లాలో కనిపిస్తూ ఉంది. అందుకే అధికారుల దగ్గర సమస్యలకు పరిష్కారం కావట్లేదు కాబట్టి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి కనిపిస్తున్నటువంటి చక్కని ఈ ప్లేస్ చూడండి. ఇది చూడడానికి అన్ని ఇసుక తిన్నెలు, ఎక్కడ చూసినా ఇసుక చాలా సారవంతమైనటువంటిదిగా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి ఎటు చూసినా అటు తాడి చెట్లతోనూ ఇది ఒక టూరిజం ప్లేస్కి డెవలప్ చేయడానికి చాలా అందంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే సహజంగా ఇసుక తిన్నెలు ఎక్కడుంటాయో మీకు తెలుసు కదా. ఇప్పటి వరకు మీరు చూసిన దాన్ని పోలిస్తే నేను ఒకసారి చూపిస్తాను. కెమెరామెన్ అరుణ్ ఒకసారి కెమెరాని పక్కకి చూపిస్తే ఈ ఇసుక తిన్నెలను ఆనుకుని ఉన్నటువంటిది బీచ్. ఈ బీచ్ ఎక్కడో కాదు, భీమిలి బీచ్. ఎంతో పేరు ప్రఖ్యాతలు, ముఖ్యంగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి భీమిలి బీచ్కి ఆనుకుని ఉన్నటువంటిదే ఈ ప్లేస్. ఎందుకు దీని గురించి అధికారులను లింక్ చేస్తూ కోర్టులు లింక్ చేస్తూ చెప్తున్నాను అనుకోవద్దు. అటు విశాఖ సిటీలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు దాదాపుగా 30 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా అధికారుల అనుమతి లేకపోతే పల్లీలు బండి కూడా పెట్టడానికి అవకాశం ఉండదు. కానీ అదే అధికారులు మనవాళ్ళైతే, అదే అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తే, వాళ్ళు చెప్పిన మాట వింటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి నిదర్శనం. అరుణ్ చూపిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు ఏంటి, ఇదంతా ఖాళీ ప్లేసే, ఇది కేవలం ఇక్కడ ఏదో గోడ ఉంది అని మాత్రం ఆలోచించకండి. కనిపిస్తున్నటువంటి ఈ గోడ సముద్రపు కెరటాలు, అంటే గోడకి అవతల ఉన్నటువంటి సముద్రపు కెరటాలకి ఎంత దగ్గరగా ఉందో చూడొచ్చు కదా. సముద్ర కెరటాలు వస్తున్నటువంటి ప్లేస్ నుంచి ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఈ గోడ వరకు కేవలం 30 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది సిఆర్జెడ్ వైలేషన్స్కి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే ఆ కోస్తా నియంత్రణ మండలి ఈ సిఆర్జెడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి నిర్మాణాలను సముద్ర తీరంలో చేపట్టకూడదు. ఒకవేళ ఇలాంటి అధికారుల అనుమతులు తీసుకుని ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలంటే సముద్ర తీరం నుంచి దాదాపుగా 500 మీటర్ల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు. ఆ తర్వాత నుంచి నిర్మాణాలు చేపట్టవచ్చు. కానీ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది ఇదేదో పార్కు. చూస్తే ఈ పార్కుకి సంబంధించి పార్కులో ఏర్పాటు చేసిన బెంచీలాగాను ఇక్కడ ఒక పెద్ద గోడ ఉంది. నేను ఇదే గోడ మీద ప్రస్తుతం కూర్చుని ఎంజాయ్ చేయడానికి అయితే ఉంది. అయితే గోడ నిర్మాణం చేపట్టడం వెనక ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. నేను ఒకసారి కిందకి దిగి చూపిస్తాను. ఇది చూస్తే కనిపిస్తుంది కదా, అంటే ఇంచుమించుగా 4 అడుగులు పైనే ఈ గోడ ఇక్కడ ప్రస్తుతం అయితే నిర్మాణం చేసినట్టు నేను నిలబడిన దగ్గర నుంచి. అంటే గోడకు పైనే 4 అడుగుల వరకు ఉందంటే ఒక చిన్న సాధారణమైనటువంటి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు దాదాపుగా 9 అడుగులు 10 అడుగులు గొయ్యి తీస్తూ ఉంటారు గోతుల లోపలికి. అట్లాంటిది సముద్ర ఒడ్డున నిర్మాణం చేపడుతున్నారంటే ఇంచుమించుగా 20-30 అడుగుల వరకు ఇదే స్థాయిలో 200 మీటర్ల పొడవులో ఈ గోడ నిర్మాణం అయితే చేపట్టారు. ఈ గోడ ఎవరు చేపట్టారు ఏంటి అంటే ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, వైసీపీ నెంబర్ 2 నాయకులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించినటువంటి స్థలంగా దీన్ని పేర్కొంటూ మనమైతే చూస్తున్నాం కదా. ఈ భారీ గోడ నిర్మాణం సిఆర్జెడ్ నిబంధనలను
పూర్తి స్థాయిలో ఉల్లంఘించి దీన్నైతే నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ మత్స్యకారులు అంటే హ్యాచరీస్ని రన్ చేస్తున్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి స్థలంగా పేర్కొంటూ 3.5 ఎకరాలని వీళ్ళైతే కొనుగోలు చేశారు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా చిన్న రిసార్ట్స్ కూడా అంటే బ్యాంబోస్తో చేసే రిసార్ట్స్ కూడా నిర్మాణం చేపట్టడానికి వీలైనటువంటి ప్లేస్లో ఈ అనుమతి ఇవ్వని సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కి సముద్రానికి కేవలం 30 మీటర్ల దూరంలోనే ఇదిగో ఇంత భారీ గోడ నిర్మాణం అయితే చేపట్టారు. సిఆర్జెడ్ నిబంధనలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఇంత భారీ గోడలను నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం చేపట్టిన వీటన్నింటినీ ఇప్పటివరకు అధికారులు కన్నెత్తి చూడలేదంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం అయితే కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద చర్యలు చేపట్టాలనేది ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక్కటే కాదు, ఇలాంటి విశాఖ సిటీలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కబ్జాలకి పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి సొమ్ములు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొత్త ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అయినా సరే తాత్కాలికంగా ఆదేశాలు ఇస్తుందా లేకపోతే చర్యలు చేపట్టదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చెప్పుకున్నట్లుగానే ఒక పల్లీల బండి పెట్టాలంటేనే సముద్ర తీరంలో బీచ్ల్లో ఎక్కడైనా సరే 1,00,000 పర్మిషన్లు అడుగుతున్నటువంటి అధికారులకు మరి ఇంత పెద్ద గోడల నిర్మాణం జరుగుతుంటే ఎందుకు కనిపించలేదు అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగాను వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఆయన కుమార్తె నేహారెడ్డికి సంబంధించినటువంటి స్థలం కాబట్టి అధికారులు వాళ్ళే నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి అధికారులు కన్నెత్తి చూడలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, భీమిలి, విశాఖపట్నం.